ఓం నమ శివాయ. పూర్వం కన్యాకుబ్జమను ఒక ఊరిలో సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య హేమవతి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి చాలా కాలమునకు ఒక కుమారుడు పుడతాడు. వీరు ఆ బాలునకు అజామీలుడు అని నామకరణం చేస్తారు. అజామీలుడు చిన్నతనం నుండి అతి గారాభంతో పెరగటం వల్ల పెద్దలను నిర్లక్ష్యముగా చూస్తూ, చదువుకోక చెడు స్నేహాలు చేస్తూ, బ్రాహ్మణ ధర్మములు పాటించకుండా మంచి చెడులు వదిలేసి, యజ్ఞోపవీతమును త్రెంచి పడేసి మద్యము తాగుతూ, పరాయి స్త్రీలను కామిస్తూ, ఒక స్త్రీని ప్రేమించి నిరంతరం ఆమెతో శృంగారం చేస్తూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచిపోయి ఆమె ఇంట్లోనే ఉండేవాడు. అతి గారాభము ఎంతటి కర్మను తీసుకువచ్చిందో చూసారా? బిడ్డలపై అధికమైన ప్రేమ ఉన్నప్పటికీ మంచి చెడు తెలియజేసి అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోకపోతే ఈ విధముగానే జరుగుతుంది. ఈ అజామీలుని చెడు సావాసాల వల్ల అందరూ కూడా అతన్ని విడిచిపెడతారు. దాంతో అజామీలునికి మంచి చెడు వదిలేసి కిరాత వృత్తితో జీవించు ఉండేవాడు. అయితే ఒక రోజు ఈ ప్రేమికులు ఇద్దరు అడవిలో వేటాడుతూ ఫలములను కోస్తూ ఆ స్త్రీ తేనెపట్టుకి చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోతుంది. అప్పుడు అజామీలుడు ఆ స్త్రీ కోసం కాసేపు ఏడ్చి బాధపడి ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే అజామీలుని ప్రేయసికి అంతకు ముందే ఒక కూతురు ఉండేది. ఆ కూతుర్ని అజామీలుడు పెంచుతూ ఉండేవాడు. కొంతకాలమునకు ఆ బాలికకు యవ్వనము రాగానే ఈ అజామీలుడు ఎంతో కామాంధుడై బుద్ధిని మరిచి ఆ బాలికను చెరబట్టి ఆమెతో కూడా కామంలో మునిగిపోతాడు. వీరికి ఇద్దరు కొడుకులు పురిటిలోనే పుట్టి చనిపోతారు. మరలా పుట్టిన బాలుడికి వారు నారాయణ అని పేరు పెడతారు. ఒక్క క్షణం కూడా వదలకుండా ఎంతో ప్రేమతో ఆ బాలుడిని పెంచుతూ నారాయణ నారాయణ అని పిలుస్తూ చాలా సంతోషంగా ఉంటారు. కొంతకాలమునకు అజామీలుకు ఆరోగ్యం పాడై మంచాన పడతాడు. ఒక రోజు యమకింకరులు భయంకర ఆకారాలతో ఆయుధాలతో ప్రత్యక్షమయ్యేసరికి వారిని చూచిన అజామీలుడు భయముతో కుమారునిపై ఉన్న ఇష్టంతో నారాయణ నారాయణ అని పిలుస్తూ ప్రాణములను విడుస్తాడు. నారాయణ అని స్మరించినంత మాత్రముతోనే పాపములు నశించి మోక్షం పొందవచ్చునని అజామీలుడికి తెలియదు. కానీ అజామీలుని నోటి వెంట నారాయణ అను శబ్దం వినగానే యమకింకరులు గడగడా వణికిపోయారు. ఈ లోపు అజామీలుని విమానం ఎక్కించి విష్ణుదూతలు తీసుకుపోతుంటారు. అప్పుడు యమదూతలు, అయ్యా వీడు అతి దుర్మార్గుడు కదా, వీడిని నరకమునకు కదా తీసుకువెళ్ళాలి, వదిలిపెట్టండి అని అంటారు. అప్పుడు విష్ణుదూతలు, మానవులు ఎంతటి పాపాలు చేసినా నారాయణ అనే శబ్దం పలకగానే అవి అన్ని పటాపంచలైపోతాయి. అందుకే మేము ఇతన్ని విష్ణులోకానికి తీసుకుపోతున్నాము అని అంటారు. ఈ కథ ద్వారా నారాయణ అను శబ్దం యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం. ఈ కథ కార్తీక పురాణంలోనిది. కార్తీక పురాణము 8వ రోజు పారాయణమును పూర్తిగా వినదలిచిన వారు ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ట్యాగ్ చేశాను, ఒక్కసారి చెక్ చేయగలరు. ఓం నమ శివాయ.